ఓకే సార్ జస్ట్ నేను దాటిపోవాలి కదా. అన్న ఇట్స్ బస్ మనకు ఇంగ్లీష్లో కావాలి. మనకేం కాదు. మరి చెప్తారు కదా రైట్. విష్ణు చేసి కొంచెం ఇప్పుడు వచ్చిన రమ్మని చెప్పారు. మీరు వద్దంటే వాళ్ళే చెప్పారు. అందరిని ఇన్వైట్ చేస్తాము. అందరిని ఓకేనా? తమ్ముడు బాబు తమ్ముడు అందరూ అక్కడ ఉంటే మళ్ళీ వెళ్ళిపోయే ముందు మాట్లాడి వెళ్తారు. అయిపోయిన తర్వాత అంతే రైట్.
ముద్రగడ పద్మనాభం గారిని ఇవాటికి 5వ రోజు అయింది. ఒక సామాజిక అంశం మీద ఆయన వచ్చి పోరాటం చేస్తుంటే ఆయన అప్రజాస్వామ్యంగా ఆయన్ని తీసుకువెళ్ళి నిర్బంధించి తరుణంలో ఆయన ఆరోగ్యానికి ఆందోళన వ్యక్తపరుస్తూ పెద్దలందరం కూడా ఇవాళ ప్రముఖులందరూ కలవడం జరిగింది. తీర్మానాలు కొన్ని చేశాం. ఆ తీర్మాన కాపీలని మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఇప్పుడు పెద్దలు దాసనారాయణరావు గారు ఈ విషయాన్ని మాట్లాడతారు. తర్వాత చిరంజీవి గారు మాట్లాడతారు. తర్వాత తీర్మానం కాపీలు తమకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్న దీక్షలో 5వ రోజుకి దాటేసరికి ఆయన ఆరోగ్యం చాలా ప్రమాదకరంగా మారిన తరుణంలో ఆయన్ని దక్కించుకోలేమేమో, ఇటువంటి ఒక ఉద్యమంలోనే రంగాన్ని పోగొట్టుకున్న మేము, వంగవీటి రంగాన్ని పోగొట్టుకున్న మేము ముద్రగడ పద్మనాభాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందేమో అనే ఒక ఆవేదనతో ఈ రోజున ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం దీని పట్ల, ఆయన పట్ల, ఆ జాతి పట్ల చూపిస్తున్న వివక్ష చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక సామాజిక సమస్య. సామాజిక సమస్యను దాన్ని ఒక టెర్రరిస్ట్ సమస్యగా దీన్ని భావించి ప్రభుత్వం తీసుకుంటున్న విధానం మీడియాని కట్ చేసి ఎవరు కాపు సోదరులు, కాపు సోదరిమణులు ఎవరు బయటకు వచ్చినా వాళ్ళని అరెస్టులు చేయడం, సాయంకాలం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టడం, పోలీస్ స్టేషన్లో మాట్లాడడానికి అవకాశం లేకుండా జామర్లు పెట్టడం, ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడడానికి లేకుండా హాస్పిటల్లో జామర్లు పెట్టడం, ఇది ఎక్కడ? బహుశా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అనే వాతావరణం ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరిలో కల్పించడం ప్రభుత్వం చాలా బాధాకరం. కాబట్టి మేము చర్చించడం జరిగింది. దీని మీద ప్రభుత్వం స్పందించి ఆయన ముద్రగడ్డ గారు చర్చించడానికి, జేఏసీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళతో చర్చించి దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని, దానికి మేమందరం ఏకకంఠంతో ఆయన వెనక మేము ఉన్నాం, జాతి వెనక మేమంతా ఉన్నాం, ఎవ్వరూ ఒంటరి మాత్రం అనుకోవద్దు అని చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ప్రభుత్వానికి వదిలేస్తున్నాం. 2 రోజుల తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద మా నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. గత 5 రోజులుగా ఏం జరుగుతుంది, పరిస్థితి ఏ రకంగా ఉద్రిక్త పరిస్థితి వాతావరణం ఏర్పడుతుందన్నది గమనిస్తున్నాం. ఇది చాలా అప్రజాస్వామికం. దీక్ష కూర్చున్న 2 గంటల లోపలే ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి ఆయన నిర్బంధించి ఆ రకంగా ఆయన్ని ఒక అయోమయ పరిస్థితి అంతటా కలగజేయటం, అది ఆయన్ని మహిళల పట్ల చాలా అసభ్యంగా, అమానుషంగా ప్రవర్తించటం, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు, వారి బిడ్డ అయితేనేవి, వారి కోడలు, భార్య పట్ల చాలా వివక్షతోటి చాలా అమానుషంగా ప్రవర్తించడం అనేది ఇది చాలా హేయమైన చర్య. మేము చాలా తీవ్రంగా అందరం కలిసికట్టుగా దీన్ని గ్రహిస్తున్నాం. ఈ పరిస్థితులు రావడం చాలా దురదృష్టకరం. ఏమిటి ఇందులో ఆయన చేసిన ఎక్స్ట్రా డిమాండ్ ఏమిటి? అడగకూడదు ఏం అడిగారు కనుక, మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టారో, ఏమి చేస్తామని హామీలు ఇచ్చారో, ఎన్నికల సమయంలో ఏ ఎన్నికల కమిషన్కి మీరు ఎఫిడవిట్ సమర్పించారో అవి మాత్రమే ఆయన అడుగుతారు, చేయమని తీవ్రంగా అడిగారు. అయితే అనుకోని సంఘటన జరిగింది తునిలో. దానికి ఎవరం కూడా మేము హర్షించాం, దాన్ని ఎవరం కూడాను దాన్ని సమర్థించాం. కాకపోతే అమాయకులు నిర్బంధించడం, మీ నోటితో మీరే అన్నారు, ఇది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఇందులో లేరు, ఇది రాయలసీమకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ముఖ్యంగా పులివెందులకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని మీరు మరీ అన్నారు. అలాంటి మీరు ఈ రోజున ఆ ఇంటి మహిళలను కానీ, ఆ ప్రాంతంలోని యువకులను కానీ నిర్బంధించి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నిరసన, వాళ్ళకి ఒక సంఘీభావం తెలుపుతూ ఉంటే మీరు తీసుకెళ్లి వాళ్ళు జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు సబబు? ఇది చాలా అమానుషం. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయంలో మేమందరం కలిసి ఈ రోజున ఇక్కడ సమావేశమై దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
మా అందరి ఆందోళన ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న దాని మీద ఉంది. ఆయనకి ఏమైనా గనక జరగకూడదు జరిగి ఆయన పరిస్థితి ఆరోగ్యం గనక తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం ప్రభుత్వం ఆ విషయంలో మాత్రం ఏ జాప్యంగా ఉన్నా ఏం జరుగుతుందిలే అనే ఒక రెక్లెస్నెస్తో ఉన్నా సరే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రోజున ఇప్పటికే ఈ ఉద్యమాన్ని సమర్థిస్తూ మాట్లాడే వాళ్ళ మీద ఏ రకంగా బురద జల్లించాలని ఇదే జాతికి చెందిన ఇదే వర్గానికి చెందిన కాపు మంత్రుల్ని కాపు నాయకుల్ని ఉపయోగించి ఒక్కొక్కరి మీద బురద జల్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. విభజించడం, డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది అది మంచిది కాదు. మాలో మాకే పెట్టి వాళ్ళందరినీ విడదీయాలనే ప్రయత్నం మంచిది కాదు. అలాంటి బురద జల్లే కార్యక్రమాలు కనుక ప్రారంభిస్తే మా దగ్గర చాలా పెద్ద బురద ఉంది మీకు సంబంధించింది, జాగ్రత్త. దీనికి సంబంధించిన తీర్మానాల కాపీలన్నీ ఒక 2 minutesలో అవుతున్నాయి. మీకు వచ్చి 5 తీర్మానాలు చేశాము. ఆ తీర్మానాలు కాపీ 2 నిమిషాల్లో మీ అందరికీ ఇస్తాం. అవన్నీ ఇస్తాం. అవన్నీ కూడా ఇవన్నీ మాట తప్పినవి, మాటవన్నీ చెప్తూ జరుగుతున్న పరిణామాలు తెలుసు. ఎవరు మాట ఇచ్చారో ఎవరు మరి హరి గారు ఏబిఎన్ గారు మాకు అందరికి తెలుసు. దయచేసి సమస్య పట్ల సమస్య తీవ్రత పట్ల జరుగుతున్న కడుపు బాధ జరుగుతున్న అవమానాన్ని ఇవాళ మాట్లాడుతున్నాం. దయచేసి అవన్నీ కూడా రాజకీయ కాదు. మీ ప్రశ్న ఏంటి సార్? మాకేరా చిరంజీవి గారు చెప్తారా? రాంబాబు గారికి జై కాపు జై కాపునాడు, జై కాపు జై కాపునాడు. ఓకే 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 నేను బాగిలింది కాపునాడు తరఫున కూడా యాజ్ ఏ నేషనల్ కన్వీనర్గా కాపునాడు కన్వీనర్గా కాపులు రాష్ట్రంలో 40 ఏళ్ల నుంచి ఈ డిమాండ్ని అడుగుతున్నారు. ముద్రగడ్డ గారు ఈ ఉద్యమాన్ని తీసుకున్నారు. దీన్ని నెరవేర్చకపోతే 13 జిల్లాల్లో ఉద్యమం తీవ్రమైపోయి తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలించే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కాపునాడు డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ఒక నిమిషం ఉన్నాను. అలాగే మీరు ఇచ్చిన మాట 6 నెలల్లో ముఖ్యమంత్రి గారు మీరు 6 నెలల్లో ఇస్తానన్నారు. రిజర్వేషన్లో 2 సంవత్సరాలు దాటిపోయింది. అలాగే కాలయాపన చేస్తున్నారు. ఈ కాలయాపన జరిగితే ప్రతి కాపు యువకుడు కూడా ముద్రగడ్డ పద్మనాభం గారు వెనకాల ఉంటాం, దాంట్లో డౌటే లేదు. మీరు రాజీనామా చేయవలసిన పరిస్థితి కూడా వస్తుందని దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను.